సో హాయ్ ఎవరివన్, నేను ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు టైలర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు మనకి 30K సబ్స్క్రైబర్స్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను మీ అందరికీ ఒకటి ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు ఏ రోజు అయితే మనకి 50K ఆర్ 100K బేగా రీచ్ అవుతామో మీకు నా కోర్స్ లో హాఫ్ ద ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యూట్యూబ్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం సూన్ ఆలోచిస్తాను. ఆఫీస్ ఓపెన్ అవ్వగానే ఫ్రీగా నా మెయిన్ స్ట్రాటజీస్, స్కాల్పింగ్ ట్రిక్లు అవన్నీ ఫ్రీగా నేర్పిస్తాను. ఒక సండే ఆర్ ఒక మండే కానీ ఒక ట్యూస్డే కానీ ఏదో ఒక రోజు ఫ్రీ బ్యాచెస్ పెడతాను. ఫ్రీలాన్ వాళ్ళు రండి, ఫ్రీగా నేర్చుకోండి, వెళ్ళండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తాను. ఓన్లీ మనం 50K to 100K రీచ్ అయిపోవాలి. 50K అయ్యింది అనుకోండి, ఒక బూస్టప్ వచ్చేస్తుంది. ఇంకా 100K పెద్ద విషయం కాదు, బేగా రీచ్ అయిపోగలం. బట్ మీరు ఇది చేయాలి. మీరు చేస్తాను చూడండి, నేను ప్రామిస్ చేశానంటే డెఫినెట్ గా చేసి తీరుతానండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను 50K నుంచి 100K. నేను ఎప్పుడు ఫ్రీ కంటెంట్ ఇస్తానంటే మన 100K అయితేనే ఇవ్వగలను. ఎందుకంటే అప్పటికి మంచి బేస్ లో ఉంటాం మనం. 100K అయితే 50K అయింది అంటే బట్ ఫండ్ స్టార్ట్ చేస్తాను, అంటే కొద్దిగా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాను. 100K అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా మెయిన్ థింగ్స్ ఇస్తాను. ఓకే, బట్ అది మీ చేతిలో ఉంది, మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చేస్తారో అలాగే చేయండి చాలు. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ అనాలిసిస్ వెళ్ళిపోదాం రండి. సెన్సెక్స్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఎవ్రీ ఫ్రైడే నేను చెప్పేది ఒకటే, ట్రేడింగ్ చేయడం అవాయిడ్ చేయండి. ఫ్రైడే పూట ట్రేడింగ్ చేయడం మానేసేయండి, అలవాటు చేసుకోండి. లాంగ్ వీకెండ్ ఫ్రైడే ట్రేడ్ చేస్తే సాటర్డే సండే ఆఫ్ కదా, ఫ్రైడే ఏదో సంపాదించేద్దాం, అన్ని 2 రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకున్న మైండ్ సెట్ లో వస్తుంటారు కాబట్టే లాస్ అవుతారు. ఫ్రైడే మార్కెట్ బాగా పర్ఫామ్ చేయదు. ఇది కొన్ని 100 సార్లు చెప్పాను. మీ అంతటి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మీరు మారదు. ఓకే, నేను ఆల్రెడీ మార్కెట్ లో నలిగాను కాబట్టి చెప్తున్నాను. మీకు ఫ్రైడే మార్కెట్ బాగోదు, ప్రీమియమ్స్ పెరగవు. మార్కెట్ పైకి వెళ్ళినా ప్రీమియం పెరగదు, అది అర్థం చేసుకోండి. ఓకే, ఎవరైనా పెరుగుతున్నాయి అన్నాడు అనుకోండి, వెంటనే మరి చెప్పలేను అండి. అంటే ఉంటారు కొంతమంది, అందరూ కాదు కదా, కొంతమంది యూట్యూబర్లు ఉంటారు కదా, ఎలా అంటే ఫ్రైడే అలాగే కాదు అంటారు. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఫ్రైడే యూజువల్లీ ట్రేడ్ అవాయిడ్ చేయడం చూడండి. వీలైతే స్కాల్ పోయేది దూరమా, వెంటనే ప్రాఫిట్ ఎంతో కొంత వస్తుంది, బుక్ చేసుకున్నా ఎగ్జిట్ అయిపోయామా అన్నట్టే ఉండండి. ఓకే, ఆ సెన్సెక్స్ నేను 2 లెవెల్స్ మార్క్ చేసుకున్నాను. ఒకటి 73,000 నుంచి 73,200 ఈ లెవెల్స్. ఇది ఒకటి, ఈ లెవెల్ ఒకటి. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇది. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. కింద 72,200 ఇది సపోర్ట్. ఓకే, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు నా వ్యూ, మార్కెట్ రేపు గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ కానీ లేదా ఫ్లాట్ కానీ, స్మాల్ గ్యాప్ అప్ కానీ, ఫ్లాట్ కానీ, పెద్ద గ్యాప్ అప్ కానీ, ఏ సినారియోలో ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర, ఈ కీ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటే నేను అగైన్ పుట్టుని ఒక స్కాల్ప్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది నాకు ఇంట్రెస్ట్ ఉంది. మార్కెట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ఇక్కడ ఫిఫ్త్ సైడ్ నేను బై చేయాలి అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది, సేమ్ ఇదే లెవెల్లో మార్కెట్ పడుతుంది, ఫిఫ్త్ సైడ్ నేను బై చేయాలి అంటే సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ నాకు కాల్ సైడ్ ఎక్కువ ఉండాలి, సి సైడ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ చూడాలన్నా, సెన్సిబుల్ లో లేదు కదా. సెన్సిబుల్ లో లేదు, బట్ దన్ ట్రేడింగ్ అకౌంట్ లో మీకు దొరుకుతుంది. దాన్ని ఎవరైనా వాడితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ దొరుకుతుంది. ఓకే, చెప్పేసాను ప్రజెంట్. ఇప్పుడు అదంతా చూపించండి, ఎందుకంటే దాన్ని నా దగ్గర ఎక్కడ ఉంది, అది లాగిన్ అవ్వాలి. ఓకే, సో దానిలో అయితే మీకు దొరుకుతుంది సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, మీరు వెళ్ళి చూడొచ్చు. సో నాకు కాల్ సైడ్ ఇదే ప్లేస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి, మార్కెట్ పడాలి, అప్పుడే నేను ఒక స్కాల్ప్ చేయడానికి వస్తాను. లేదంటే ఫ్రైడేస్ ఏమి చేయను, అన్ని క్లోజ్ చేసి సైలెంట్ కూర్చొని ఆన్ లో రన్ చేసుకుంటాను అంతే. ఓకే, ఇది ఫస్ట్. ఒకవేళ మార్కెట్ సరే అన్న, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఈ రోజు ఇంపార్టెంట్, సో దాని ముందు ఇంపార్టెంట్. మళ్ళీ సేమ్ ఇదే లెవెల్ సపోర్ట్ లెవెల్ టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళడానికి వస్తుంది. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినా వెంటనే దూరిపోవచ్చు, కన్ఫర్మ్ గా చెప్తున్నా దూరిపోవద్దు, ట్రాప్ అయిపోతారు. వెయిట్ చేయండి. ఇలా బ్రేక్ అయినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ దానికి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉంది, బ్రేక్ అవుతుంది, సస్టెండ్ అవుతుంది, దాన్ని తప్ప అనవసరంగా బ్రేక్ అవుతుంటే దూరిపోకండి. ఇప్పుడు మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా కిందకి వస్తే పైకి వెళ్తుంది. పైకి వెళ్తే నాకు ఓపెన్ అవడం ఎక్కడ ఇంపార్టెంట్, గ్యాప్ ఓపెన్ అవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ పడింది, తర్వాత టైం స్పెండ్ చేసి పడింది, తర్వాత షార్ట్ ఫాల్ అయింది, రేపు కూడా సేమ్ అదే వస్తుందా లేదా ఇక్కడ టైం స్పెండ్ చేస్తుందా అది ఇంపార్టెంట్. సో నా గ్యాప్ అప్ అవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సెన్సెక్స్. నెక్స్ట్ సెన్సెక్స్ అయిపోయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయండి నెక్స్ట్, అంటే మండే ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ లో మూమెంటం రాకపోయినా మిడ్ క్యాప్ నిఫ్టీలో వస్తుంటది కాబట్టి మిడ్ క్యాప్ ఓపెన్ అంటే చూపిస్తాను.
మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ 25 స్ట్రైక్ ప్రైస్ కరెంట్ వీక్. సో నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎప్పుడు మండే కదా, ఒకసారి ఆగండి క్యాలెండర్ లో డేట్ చూడాలి. మండే ఏ రోజు పడుతుంది? సో మండే ఫోర్త్, ఇది 4th ఎక్స్పైరీ. మార్చ్ 4th ఎక్స్పైరీ అంటే కరెంట్ వీక్ ఎక్స్పైరీ. మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే 10,900 గా ఒక రెసిస్టెన్స్, 10,800 గా ఒక సపోర్ట్. క్లియర్ కట్ జోన్ 10,800 లో ఏముంది, 10,800 లో ఒక సపోర్ట్. ఇది సపోర్ట్ ఏరియా. సపోర్ట్ పైన మార్కెట్ క్లోజ్ ఇచ్చింది. సేమ్ అదే విధంగా 10,900 లో ఒక రెసిస్టెన్స్, 10,900 లో ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది సపోర్ట్ ఏరియా, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడే ఉంది మార్కెట్. బాగా అబ్జర్వ్ చేయండి. 800, 900 ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్ లోనే పక్కన ఉంది. ఇప్పుడు ఇది దాటినా పక్కన మళ్ళీ వెంటనే రెసిస్టెన్స్ సపోర్ట్ వేస్తారు. క్లియర్ కట్ రేంజ్ లో ఉంచారు. సో రేపు మార్కెట్ ఒకవేళ 10,800 ఓపెన్ అయినా, లేదా 10,900 ఓపెన్ అయినా, లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, 10,800 ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ సేమ్ ఇదే రేంజ్ లో ఉంటుంది. ఇది దాటితే నెక్స్ట్ ఇమీడియట్ ఏంటంటే పైన వెంటనే ఇంకొక రేంజ్ క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది దగ్గర రేంజ్ ఉంది. సో ఎక్కడ క్రియేట్ అయిపోద్ది అంటే 11,000 ఈ లెవెల్లో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడే ఉంది చూసారా, 10,000 కూడా 11,000. సో ఇక్కడే రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇది దాటినా ఇక్కడ వెంటనే. సో ఇక్కడ బట్ ఇది దాటితే ఒక ట్రేడ్ చేయడానికి పనికి వస్తుంది. బట్ దాటుతుందా లేదా, జోన్ లో ఉంటుందా, అది రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టే తెలుస్తుంది. ఓకే, ఇది క్లియర్. కిందకి నేను పెద్ద ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద మీరు ఒకే ఒకలా ట్రేడ్ చేసి ఎవరనుకుంటున్నారు, ఇలా ట్రెండ్ లైన్ పెట్టుకోండి. సింపుల్ గా ఈ ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఇది లాంగ్ 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతున్నారు. ట్రెండ్ లైన్ పెట్టుకున్నారా? ఇంకా చిన్న టైం ఫ్రేమ్ చేస్తే అంతా నేను 15 minutes ఎక్కువ వాడతాను కాబట్టి ఇంకా మీరు 1 hour లోకి వచ్చారు, ఇంకా పెద్ద ట్రెండ్ లైన్ కనబడుతుంది మీకు. ఓకే, అది 3 minutes లోకి వస్తే యూ విల్ గెట్ బెటర్ ట్రెండ్ లైన్. 5 minutes లోకి వస్తే యూ విల్ గెట్ మోర్ బెటర్. 15 minutes వస్తే చిన్నదిగా అనిపిస్తుంది. 30 minutes అయితే ట్రెండ్ లైన్ ఎగిరిపోతుంది, విధంగా ఉంటుంది. 45 minutes వస్తే ట్రెండ్ లైన్ కూడా కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే నేను 15 minutes లో వచ్చి చూపిస్తున్నాను. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే, ఈ లైన్ బ్రేక్ అయితే తప్ప మీరు కిందకి ప్లాన్ చేయండి. సింపుల్. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 50 చెప్పట్లేదు, ఎందుకంటే రేపు 3 months ఎక్కువే ఉంటాయి. వాటిలో మీరు ట్రేడ్ చేసి బాగా వినండి. ఈ రోజు ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త లెర్నింగ్ పాయింట్ చెప్తాను ఈ రోజు మీకు. సో నార్మల్ మిడ్ క్యాప్ నిఫ్టీకి వస్తే ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఓవరాల్ కాల్ సైడ్ పుట్ సైడ్ అంటే చూడండి, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇది ట్రేడింగ్ ట్రిక్ టూల్, ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు, మీరైనా వాడుకోవచ్చు, వెళ్ళి వాడుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 16 minutes లో ఏమైంది, షార్ట్ బిల్డప్, నాట్ ఎ బిగ్ ప్లేయర్. ఇదేం బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, బట్ ఓకే. షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అనమాట, మళ్ళీ షార్ట్ కవరింగ్. ఏది బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ టెలిగ్రామ్ లో కంటే టెలిగ్రామ్ ఈ రోజు ఏమైంది చూడండి. సింపుల్, మార్నింగ్ వచ్చారు, ఇక్కడ కీ లెవెల్ అని చెప్పాను. నిఫ్టీ నేను ఏ అనాలిసిస్ అయితే చెప్పాను అదే లెవెల్ కీ లెవెల్ అని చెప్పాను. వాయిస్ మెసేజ్ పెట్టాను, ఏమని పెట్టాను, 5 CR. రెండు వైపులు ఈక్వల్ ఉంది. అట్ దట్ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఏంటది, విక్స్ అనేది నెగిటివ్ ఉంటే మన మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, విక్స్ గానీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసిందంటే మన మార్కెట్ నెగిటివ్ ఉంటుంది. బట్ మార్నింగ్ ఏమైంది, అన్ని నెగిటివ్ ఉండడం వల్ల నేను క్లియర్ గా ఈ మాట కూడా చెప్పాను, మార్కెట్ ట్రెండ్ పాస్ చేస్తారు. అంటే ఓవరాల్ గా ట్రెండ్ నెగిటివ్ ఉన్నప్పుడు సడన్ గా మార్కెట్ పైకి టర్న్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇది పైకి వెళ్తే ఇది మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే కింద నుంచి పై నుంచి పుష్ చేస్తారు, కిందకి మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ పుష్ చేస్తారు. అలా చూడండి, ఈరోజు మార్నింగ్ మొత్తం జోన్ లోనే అయిపోతుంది. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్లు అవుతాయి. సో నేను అదే క్లియర్ గట్టిగా వాయిస్ మెసేజ్ పెట్టా. నిఫ్టీ ఉంటే మొత్తం వాయిస్ మెసేజ్ పెట్టా. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే నిఫ్టీ బోత్ ఆర్ సేమ్. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్. మై వ్యూ సైడ్ వేస్ క్లియర్ కట్ వాయిస్ మెసేజ్ పెట్టారు. ట్రేడ్ చేసి అనవసరంగా లాస్ అవ్వద్దు. లాస్ అయ్యి అనవసరంగా ఫిక్స్ అయిపోతారు. మీరు వచ్చేసి మార్కెట్ ఏమైంది, మొత్తం సైడ్ వేస్ నిఫ్టీ 50. ఇది బ్యాంక్ నిఫ్టీ ఎందుకు వచ్చింది, మీకు ఈ మూమెంటం చూపిస్తుంది. కానీ ఈ మూమెంటం లో ప్రీమియం డికే అయిపోద్దండి. మీకు అటు అర్థం అవట్లేదు. చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఎంత స్పైక్ వచ్చిందా, ప్రీమియం పెరుగుంటుంది. 100 రూపాయలది ఒక 120 అయ్యి ఉంటుంది. ఇది ఎడ్యుకేట్ ఫాల్ట్ అయ్యిందా, ఈ ఒక్క ఫాల్ట్ లోనే 100 రూపాయలు 90 రూపాయలు వస్తుంటాయి. అంత ఫాస్ట్ ప్రీమియం డికే అవుతుంది. మళ్ళీ స్పైక్ వస్తుంది, మళ్ళీ 100 అవుతుంది. మళ్ళీ ఇక్కడ హాల్ట్ అయిందా, మళ్ళీ 80 రూపాయలకు వచ్చేస్తుంది. మళ్ళీ స్పైక్ వస్తుంది, మళ్ళీ 100 అవుతుంది. మళ్ళీ ఇక్కడ హాల్ట్ అయిందా 60 రూపాయలకు వచ్చేస్తుంది. మళ్ళీ స్పైక్ వస్తుంది, మళ్ళీ తర్వాత మొత్తం 40 రూపాయలు 30 రూపాయలకు వచ్చి ప్రీమియం డికే అయిపోతుంది. డికే అంత ఫాస్ట్ గా అవుతుంది.
టైంలో. అంటే సో మార్కెట్ వెళ్తే ఒక మూమెంటంలో వెళ్ళిపోవాలి స్పీడ్ గా, వెళ్తూ మధ్యలో హాట్ అవుతూ వెళ్ళింది అనుకో, ప్రీమియం కూడా ఫాస్ట్ పడిపోతుంటది అనమాట. సో ఇందుకు ఈవెన్ ఫ్రైడే కూడా సేమ్ అప్డేట్ జరుగుతుంది, అందుకు ఫ్రైడే ట్రేడ్ చేయొద్దని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఈ రోజు లర్నింగ్ పాయింట్ ఎందుకు ఫ్రైడే ట్రేడ్ చేయకూడదు చెప్తాను కదా. ఫ్రైడే ఎందుకు ట్రేడ్ చేయకూడదు, రీజన్ ఎవ్రీ ఫ్రైడే ఏమవుతుంది ఎక్స్పైరీ అవుతుంది. నెక్స్ట్ వీక్ ప్రీమియం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వీక్ ప్రీమియం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీక్ ప్రీమియం స్టార్ట్ అయినప్పుడు ఎడ్ద మనీ దగ్గర ప్రీమియం 300, 400 ఇలా ఉంటుంది. ఎడ్ద మనీ 200, 300 ఉంటుంది. అదే ఈ అంటే నెక్స్ట్ వీక్ అంటే ఈ ఫ్రైడే ఎక్స్పైర్ అవుతుంది, రేపటి నుంచి వచ్చే కొత్త ప్రీమియం ఎడ్ద మనీ ప్రీమియం ఎంత ఉంటుంది. ఆ నెక్స్ట్ వీక్ ప్రీమియం కూడా చూడండి, అది కూడా అంత ఆల్మోస్ట్ ఇక్కడ 280 ఉంది అనుకో, అక్కడ 310, 320 ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ ఉండదు. సో నెక్స్ట్ వీక్ ప్రీమియం కి ఇప్పుడున్న ప్రీమియం కి సేమ్ ఒకలా ఉంటే మరి తేడా ఎక్కడ ఉంటది? తేడా అదే ఇప్పుడు ఏం చేస్తారు ఈ ప్రీమియంలు అంటే అడ్జస్ట్మెంట్ చేస్తారు ప్రీమియమ్స్. సో నెక్స్ట్ వీక్ ప్రీమియం బాగానే ఉండాలి, సేమ్ ఇవి యాస్టిజ్ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి, కొద్దిగా తగ్గుతూ పెరుగుతుంటాయి. ఈ ప్రీమియం మాత్రం ఇంత ఉండకూడదు, 200, 180, 190 ఇలాగ వచ్చేసేయాలి ప్రీమియం. అర్థమైందా? అంటే రెండు వైపులు కాల్ సైడ్ పుట్ సైడ్. ఇప్పుడు కాల్ సైడ్ ఒక 200 ప్రీమియం ఉందంటే ఆల్మోస్ట్ పుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 300, 310, 320 ఈ రేంజ్ లో ఉండాలి. లైక్ కొన్ని ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి ఇది నిఫ్టీ 50, ఇది నిఫ్టీ 50 ప్రజెంట్ ఈరోజు అవుతుంది March 27 ప్రీమియం. అట్ ద మన బ్యాంక్ నిఫ్టీ చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీ అట్ ద మనీ ప్రీమియమ్స్ అనుకున్నాయి March 6th 400 ఉందా, 400, 368. ఆ తర్వాత 13 March 13 March ప్రీమియం చూడండి, అట్ ద మనీ 400 చూడండి, 400 to 6 ఫస్ట్ ఒకటి మనకి 460 ఉంది. ఓకే, ఏది 13th March 460 ఫస్ట్ అట్ ద మనీ కింద ఫస్ట్ ఒకటి అది 6th March రండి. ఇది కూడా ఫస్ట్ అట్ ద మనీ 418. అంటే ఈ తేడా ఎక్కడ ఉంది? రెండింటిలో ప్రీమియం అంటే ఒక్క స్ట్రైక్ మారితే నెక్స్ట్ వీక్ ప్రీమియం కూడా అంతే ఉంటే మరి వాల్యూ ఎక్కడ ఉంది? అదే ఏం చేస్తారు, వీటిని తగ్గించడానికి ట్రై చేస్తారు. ఎంత తగ్గిస్తారు? 220, 240, 260 ఈ రేంజ్ తెస్తారు రెండు వైపులా. దాన్ని ప్రీమియం అడ్జస్ట్మెంట్ అంటారు. తెలుసుకోండి, ఇలాంటి చిన్న పాయింట్లు అప్పుడే చెప్పడం. బట్ నేను చెప్తున్నాను మీకంటే మీరు అర్థం చేసుకోండి. ఐ వాంట్ మీరు అందరూ రేంజ్ లోకి రావాలి. సో ఎప్పుడు ఇలాగ ఏదైతే రేంజ్ ప్రీమియం ఇక్కడ ఉంది అదే రేంజ్ ప్రీమియం అక్కడ ఉంటే నేను ఈ కాల్ ఆప్షన్ బై చేసుకుంటాను కదా, ఎందుకంటే నాకు చాలా టైం ఉంది, 2 weeks ఇంకా ఉంది. సో అందుకోసం ప్రీమియం ఫ్రైడే తగ్గిస్తారు. సో ఎప్పుడు ఫ్రైడే యూజువల్లీ జరిగే ఫ్రైడే అడ్జస్ట్మెంట్. ఎందుకు అంటే అడ్జస్ట్మెంట్ ఎందుకు తగ్గిస్తారంటే ఇప్పుడు ఈ 400 ప్రీమియం తగ్గుతా కానీ బిగ్ ప్లేయర్ తెలగా తెలుసు 400 వీళ్ళు ఏం చేస్తారు, పైన కింద అన్ని షార్ట్ చేసుకొని కూర్చుంటారు. షార్ట్ చేసుకొని కూర్చోవడం వల్ల మార్కెట్ రేంజ్ లో ఉంటుంది. ఫ్రైడే అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ప్రీమియం కూడా పెరగదు, ఫాస్ట్ గా పెరగదు. సో ఏమవుతుంది, 400 ప్రీమియం తగ్గుతూ ఉంటుంది, రెండు వైపులో ప్రాఫిట్ వస్తుంటుంది. వాళ్ళు వీకెండ్ అంతా హోల్డ్ చేసి మండే వచ్చేసరికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా బిగ్ ప్లేయర్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఫ్రైడే చేస్తారు, వీక్ అంతా హోల్డ్ చేస్తారు. సో మోస్ట్లీ బిగ్ ప్లేయర్ మ్యూచువల్ ఫండ్స్ అడ్జస్ట్మెంట్ అన్ని ఫ్రైడే ఉంటాయి, ఎందుకంటే వీకెండ్ కాబట్టి వాళ్ళు వీక్ అంతా హోల్డ్ చేయొచ్చు కాబట్టి. సో యూజువల్లీ ఫ్రైడే ట్రేడ్స్ అంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. హోప్ మీకు ఈ లెర్నింగ్ పాయింట్ నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ లెర్నింగ్ పాయింట్ కైనా మీరు ఈ వీడియో కింద కామెంట్స్ ఎన్ని లైక్లు వస్తాయండి. మినిమం ఈ వీడియోకి నేను టార్గెట్ చేసేది 400 likes. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను, ఫస్ట్ చేసి అడుగుతున్నాను. 400 likes మీరైతే చేయండి, ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైనా ఆల్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఈరోజు ఆల్ ట్రేడింగ్ ప్రాఫిట్ కూడా చూపిస్తాను. జస్ట్ క్యాపిటల్ ఆఫ్ 4,500 క్యాపిటల్ తో 300 rupees ప్రాఫిట్, 340 rupees ప్రాఫిట్ విత్ ఓన్లీ సింగిల్ లాట్ ఓన్లీ సింగిల్ లాట్. క్యాపిటల్ ఎంత రిక్వైర్డ్? 100 rupees ప్రీమియం లాట్. క్యాపిటల్ ఎంత రిక్వైర్డ్ అంటే 349 rupees ప్రాఫిట్. ఓన్లీ స్ట్రాటజీ, బయింగ్ స్ట్రాటజీ, మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ అన్నమాట. క్యాపిటల్ రిక్వైర్డ్ ఓన్లీ 4,500 సింగిల్ లాట్. ఇప్పుడు మేము అదే 40,000-50,000 తో 5 lots 6 lots ట్రేడ్ చేస్తాం. వచ్చే మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాం న్యూ స్ట్రాటజీస్. నేను ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ టెస్ట్ చేస్తుంటాను. సో నాకు అలవాటు కాబట్టి నా క్యాపిటల్ ఏమైనా నాకు పర్మిషన్ అంటే నాకు అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఫార్వర్డ్ టెస్ట్, లైవ్ టెస్ట్ చేస్తాను. బట్ టీమ్ అందరికి నెక్స్ట్ మార్చ్ నుంచి కొత్త ఆల్గోస్, కొత్త స్ట్రాటజీలు అన్ని స్టార్ట్ చేయమని ఫిబ్రవరి అయిపోయింది, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, రేపు కాదు మన మార్చ్ నుంచి. ఓకే, సో ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ సండే క్లాస్ మళ్ళీ నేను మా టీంతో మాట్లాడతాను. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి ఏపీజెడ్ కోర్టు అంటే ప్రజెంట్ ఓన్లీ జస్ట్ 5,000 మాత్రమే ఆఫ్ ఉందండి. బాగా ఇది కూడా
ఈ సండేతో ఈ 5,000 ఆఫ్ కూడా అయిపోద్ది. ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్పైరీ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఇస్తున్నాను. ఎవ్రీడే అంటే దేని ఎక్స్పైరీ దాని అంటే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ సెల్లింగ్ చేసుకుంటారు ఆన్ ఓన్లీ క్యాపిటల్ 1,20,000 సింగిల్ లాట్. ఓకే, సింగిల్ లాట్ ట్రేడ్ అవుతుంది. కాల్ పుట్ రెండు అదే సెల్ చేసుకుంటే సింగిల్ 1,20,000 క్యాపిటల్ రిక్వైర్డ్. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, సెన్సెక్స్ అన్ని దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు అది సెల్లింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే 700-145-6759 ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే అంజలి మై టీమ్ మెంబర్ షీ విల్ గివ్ యూ ద డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు అక్కడ మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 5,000 ఆఫ్ ఉంది, మీరు అప్లై చేసుకొని మీరు పే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అప్పుడు ఈ వీడియో చూస్తానండి. ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.